నైట్ టైం వైట్ రైస్ తింటే లావ్ అయిపోతారా లేదా పొట్ట వచ్చేస్తుందా? ఈ విషయాన్ని మన పెద్దవాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ చెప్తుంటే వింటూనే ఉంటాం. ఇది మిత్తా రియలా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నైట్ టైం వైట్ రైస్ తింటే లావ్ అవుతారో తెలియాలంటే అసలు మనం ఎందుకు లావ్ అవుతాం అనేది సింపుల్ గా సైన్స్ క్లాస్ లాగా కాకుండా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన బాడీ కూడా ఫిజిక్స్ లో ఉన్న థర్మోడైనమిక్స్ లా ఫాలో అవుతుంది. సో ఎనర్జీ ఇన్ ఈక్వల్స్ టు ఎనర్జీ అవుట్ ప్లస్ ఎనర్జీ స్టోర్డ్ యాజ్ ఫ్యాట్. సో మీరు మార్నింగ్ నుండి నైట్ వరకు ఎంత ఫుడ్ అయితే తీసుకుంటారో దానికంటే ఎక్కువ ఎనర్జీ ఖర్చు చేశారు అనుకోండి, మీరు సన్నగా అవుతారు. సేమ్ మీరు ఎంత ఫుడ్ తీసుకున్నారో అంతే ఎనర్జీ ఖర్చు చేశారు అనుకోండి, మీరు ఈక్వల్గా ఉంటారు. మీ బాడీ హోమియోస్టేసిస్లో ఉంటుంది, లావు గారు సన్నగా గారు. అదే మీరు ఖర్చు చేసే ఎనర్జీ కంటే మీరు ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేశారు అనుకోండి, ఎక్కువ ఫుడ్ తిన్నారనుకోండి, మీరు లావు అవుతారు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ని కాదని మీరు లావ్ అయితే అవ్వలేరు. మీరు నైట్ టైం వైట్ రైస్ తిన్నా లావ్ అవ్వలేరు, ఏం తిన్నా లావ్ అవ్వలేరు. ఈ బేసిక్ ప్రిన్సిపల్ని ఫాలో అయితే అంటే మీరు మార్నింగ్ నుండి మీ క్యాలరీస్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని నైట్ టైం వైట్ రైస్ తింటే లావ్ అవ్వరు. మీరు మార్నింగ్ నుండి ఫుల్గా తిని మరి నైట్ టైం వైట్ రైస్ కూడా తింటే ఖచ్చితంగా లావ్ అవుతారు. బట్ ఈ వైట్ రైస్ నుంచి లావ్ అయినట్టయితే కాదు. సో ఇది ఫస్ట్ మిస్కన్సెప్షన్ అయితే. సరే, దీంట్లో సెకండ్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే నైట్ టైం వైట్ రైస్ తింటే పొట్ట వస్తుందా అంటే దీంట్లో కొంచెం వరకు నిజమైతే ఉంది. ఎందుకంటే మీరు నైట్ టైం వైట్ రైస్ తిన్నప్పుడు అసలు వైట్ రైస్ అంటే ఏంటి? పాలిష్డ్ రైస్ అంటే అసలు ఫైబరే ఉండదు, ప్రోటీన్ కూడా చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది. అలాంటి వైట్ రైస్ని మీరు తీసుకున్నప్పుడు ఎనర్జీ చాలా ఫాస్ట్గా రిలీజ్ అవుతుంది, తొందరగా డైజెస్ట్ అయిపోతుంది, ఎనర్జీ ఫాస్ట్గా రిలీజ్ అవుతుంది. నైట్ టైం అంత ఎనర్జీని మీరు ఏం చేసుకుంటారు? మన బాడీ అయినా కూడా ఏం చేస్తుంది? మన బాడీ అంత ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయలేదు. ఎందుకంటే మనుషులు అనే వాళ్ళు నాక్టర్నల్ అనిమల్స్ కాదు. అంటే మనం నైట్ టైం పని చేసుకోవడానికి డిజైన్ చేయబడలేదు. దేవుడు కానీ నేచర్ కానీ ఎవరైనా కూడా మనల్ని నైట్ టైం పని చేసుకోవడానికి డిజైన్ చేయలేదు. మార్నింగ్ పని చేసి నైట్ టైం పడుకోవడానికి డిజైన్ చేశారు. సో మనం నైట్ టైం ఇంత హై ఎనర్జీ ఫుడ్ని తీసుకుంటే ఇంత గ్లూకోజ్ స్పైక్ అయితే మన బాడీ దాన్ని అంత ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయలేదు, మార్నింగ్ చేసినంత ఎఫిషియెంట్గా. సో అలానే ఒక రోజు 2 రోజులు తీసుకుంటే ఏం కాదు, మరి డైలీ ఇయర్స్ ఇలాగే తీసుకుంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అంటే మీ మిడ్ సెక్షన్లో మీ కడుపు దగ్గర ఈ లవ్ హ్యాండిల్స్ దగ్గర మీకు ఫ్యాట్ డెవలప్ అవుతుంది. అండ్ ఇదే మీకు ఫ్యూచర్లో ప్రీ డయాబెటీస్ అంటే షుగర్గా కూడా మారచ్చు. సో ఈ సెకండ్ పార్ట్లో కొంతవరకు నిజమైతే ఉంది. అలానే అసలు నైట్ టైం వైట్ రైస్ తినకూడదా అంటే అలా కూడా కాదు. మీరు నైట్ టైం అవాయిడ్ చేస్తే చాలా బెటర్. నైట్ టైం వైట్ రైస్ అనే కాదు, ఈ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ బర్గర్, పిజ్జా ఇలాంటివి ఏవైనా అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ షుగర్ కూడా లేదు, మేము వైట్ రైస్ తినేది తినాలి, మాకు అన్నం తినకుండా నైట్ నిద్ర పట్టదని కొంతమంది ఉంటారు. మా ఇంట్లోనే మా మదరే ఉన్నారు, అన్నం తినకపోతే నిద్ర పట్టదరా నాకు అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఒక పోర్షన్ ఆఫ్ వైట్ రైస్ తీసుకోండి, కొంచెం తక్కువ పోర్షన్. దాంతోపాటు ఒక ఫైబర్ అంటే బాయిల్డ్ వెజిటబుల్స్ కానీ లైక్ ఎనీ ప్రోటీన్ సోర్స్. మీరు వెజిటేరియన్స్ అయితే పన్నీర్, నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, బాయిల్డ్ ఎగ్, వాట్ ఎవర్. ఎక్కువ క్యాలరీస్ లేకుండా నార్మల్గా తీసుకోండి. మీ క్యాలరీ బడ్జెట్ని ఫాలో అవుతూ మీరు నైట్ టైం వైట్ రైస్ తీసుకున్నా కూడా మీకు అంత నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు ఈ ప్రోటీన్ అండ్ ఫైబర్తో కంబైన్ చేస్తే. అండ్ మీరు తిన్న తర్వాత మినిమం 15 to 20 minutes నడిస్తే చాలా బెటర్. ఎందుకంటే దాని నుంచి రిలీజ్ అయ్యే హ్యూజ్ ఎనర్జీని మీ బాడీకి యూజ్ చేసుకోవడానికి మీరు కొంచెం హెల్ప్ చేస్తే మీ బాడీ ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటుంది. సో ఇది వైట్ రైస్ గురించిన మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అయితే. మీరు వైట్ రైస్ తినాలనుకోండి, ఈ ప్రికాషన్స్ ఫాలో అయితే తినచ్చు, ఇట్స్ నో ప్రాబ్లం. సో మీరు ఏదో వైట్ రైస్ తింటే మీకు ఉన్నటువంటి లావ్ అయిపోతారు, ఉబ్బిపోతారు అనేది అయితే రాంగ్. అలానే వైట్ రైస్ కంప్లీట్గా తింటూ ఉండొచ్చా రోజు అంటే అది కూడా కొంచెం నాట్ అడ్వైజబుల్ అనే చెప్పాలి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది వైట్ రైస్ గురించి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అయితే. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఏదైనా వేరే విషయం మీద, వేరే హెల్త్ టాపిక్ మీద డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్ టైం వీడియో చేయడానికి ట్రై చేస్తాం. ఆ వీడియోస్ అన్ని మీకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి.